హలో అందరికీ. ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, లేదా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అయితున్నా, బ్యాచిలరేట్స్ ఉన్నా, ఏం చేసుకుందామా టైం పాస్‌కి అని ఏమన్నా ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ఫస్ట్ అయితే ఇలా ఒక బేక్ ట్రే తీసుకోండి. అందులో పార్చ్‌మెంట్ పేపర్‌నంతా పెట్టిన తర్వాత మీ దగ్గర ఏ చిప్స్ ఉన్నా ఇందులో వర్కౌట్ అయితాయండి. నేనైతే ఇందులో డొరిటో చిప్స్ ఏసుకున్నాను. డొరిటో చిప్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత దీంతో ఆనియన్ అండ్ కొద్దిగా టొమాటో అండ్ నేనిక్కడ గ్రీన్ పెప్పర్స్ ఏస్తున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ యెల్లో కలర్ ఉన్న, ఆరెంజ్ ఉన్న, రెడ్ ఉన్న ఏ క్యాప్సికమ్ ఉన్నా వర్కౌట్ అవుతుంది. అండ్ దాంతో పాటు నేను కొద్దిగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ ఏసిన తర్వాత పైన ష్రెడ్డెడ్ చీజ్ కూడా యాడ్ చేసుకొని అన్నిటిని కలిపిన తర్వాత దీని మీద మీరు కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఏసుకోవచ్చండి స్పైసెస్ కోసం. లేదా మనకి మార్కెట్‌లో కావాల్సిన అన్ని రకాల శాండ్విచ్ స్ప్రెడ్స్ దొరుకుతాయి, డ్రెస్సింగ్స్ దొరుకుతాయి. వాటిలో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నాకు బాగా నచ్చేది చిపోట్లే నచ్చుతది. సో, నేను చిపోట్లే అండ్ పెరి పెరి హాట్ సాస్ ఏసుకుంటున్నానండి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఓవెన్‌లో నేనిక్కడ 5 మినిట్సే పెట్టుకుంటున్నాను. ఎందుకు 5 మినిట్సే అంటే జస్ట్ మనకి పైనున్న చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు. చీజ్ మెల్ట్ అయిపోగానే ఇలా తీసేసుకొని తింటే తింటే ఉంటది. అబ్బా! భలే క్రంచ్